గచ్చిబౌలి అంజయ్య నగర్లో 50 గజాల్లో దాదాపు ఎన్నో ఫ్లోర్ ఇన్లీగల్గా ఆయన ఒక బిల్డింగ్ కట్టిండు. అది మీడియాలో చూస్తే 6 ఫ్లోరో 8 ఫ్లోరో ఆ విధంగా లోకల్ పబ్లిక్ చెప్తున్నారు. లోకల్ పబ్లిక్ కంటిన్యూగా ఆ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ పైన లోకల్ మున్సిపల్ అధికారులకి, టౌన్ ప్లానింగ్ అధికారులకి కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలే. ఇవాళ ఒక బిల్డింగ్ పడిపోయిన తర్వాత, ఇద్దరు వ్యక్తులు చనిపోయిన తర్వాత లోకల్ కలెక్టర్ కానీ, లోకల్ మున్సిపల్ కమిషనర్ కానీ, ఈ డిఆర్ఎఫ్ అధికారులు అందరు కూడా అక్కడ వస్తున్నారు. అసలు ఇంకా ఎంతమంది దీంట్లో ఇరికిపోవచ్చు అది కూడా చూస్తున్నారు. ఇద్దరు శవాలు అయితే తీసినారు బయట. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ప్రతిసారి మనం చూస్తున్నాం ఎక్కువ కరప్షన్ అంటేనే మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతుంది, ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్లో. నేను చాలాసార్లు ఈ విషయంలో నేను మాట్లాడాను, లేబట్టినాను కూడా ఇష్యూస్. నా కాన్స్టిట్యున్సీలో బచ్చా ఫర్నిషన్లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా కొన్ని పాయింట్లు రేజ్ చేసినాను, కానీ నో రెస్పాన్స్. ఇప్పుడు ఇవాళ ఈ ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒక బిల్డింగ్ పడిపోయింది, ఇద్దరు వ్యక్తులు చనిపోయినారు. దీనికి ఎవరు రెస్పాన్స్ ఎవరు తీసుకుంటారు? అంటే ఆ బిల్డింగ్ కడుతున్న ఆ వ్యక్తి పైన కేసు బుక్ చేస్తారా? ఆ వ్యక్తి పైన అయితే 100% కేసు బుక్ చేస్తారు. మళ్ళీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన ఏం చేస్తారు? నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ టౌన్ ప్లానింగ్ లోకల్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, లోకల్ ఏసీపీ కావచ్చు, సిసిపి వరకు మర్డర్ కేసు బుక్ చేయాలి. ఇది కాకుండా లోకల్ కమిషనర్ పైన కూడా మర్డర్ కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్ ఉంటే ఒక్క బిల్డింగ్ ఇన్లీగల్ కూడా కట్టలేరు. కింద నుంచి పై వరకు కరప్షన్. ప్రతి ఒక్క ఫ్లోర్కి ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు. ఎంత అండి కరప్షన్ అంటే, భయంకరమైన కరప్షన్. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కరప్షన్. చుట్టుపక్కల వాళ్ళు, లోకల్ వాళ్ళు అందరు కంప్లైంట్ ఇస్తే కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఇన్లీగల్ కన్స్ట్రక్షన్కి సపోర్ట్ చేస్తున్నా ఇదే మున్సిపల్ ఆఫీసర్లు. మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రతి ఒక్క సెక్షన్ని మీరు కరెక్ట్ చేస్తారని మీరు మాట ఇస్తున్నారు. ప్రతి కరప్షన్ లేని మా గవర్నమెంట్ నేర్పిస్తామని మీరు చెప్తున్నారు. కనీసం ఫస్ట్ ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ని మీరు కరెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క బిల్డింగ్ పడిపోయింది కదా, ఇంకా చాలా బిల్డింగ్ కూడా పడిపోవచ్చు, ఇంకా చాలా ప్రమాదం కూడా ఇంకా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా రండి, రేవంత్ రెడ్డి గారు నా కాన్స్టిట్యున్సీ రండి, పక్కా కాన్స్టిట్యున్సీ పోండి. నాంపల్లి కాన్స్టిట్యున్సీ, గోషామేల్ కాన్స్టిట్యున్సీ, చార్మినార్ కాన్స్టిట్యున్సీ, మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ కాకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక రిపోర్ట్ మీరు తెచ్చుకోండి. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఫుల్ కరప్షన్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. ఫస్ట్ అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రమాదం జరిగింది గచ్చిబౌలి అంజయ్య నగర్లో. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఫస్ట్ మర్డర్ కేసు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పైన చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.